ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్లో మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లా ప్రజలని ఆదుకోవాలని ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా గొప్ప సహాయం అవుతుందని ఆలోచనతోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి పూర్తి చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా విస్మరిస్తున్నాయి. ఇక్కడ సిటీ స్కాన్ ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రజలకు ఇక్కడ సిటీ స్కాన్ సేవలు అందుబాటులో ఉండాలని ఇంత గొప్పగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేసుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సినటువంటి సిబ్బందిని ఇంకా నియమిస్తలేదు. రేడియాలజీకి సంబంధించినటువంటి 6 సిబ్బంది ఉండాలి. కేవలం 2తో మాత్రమే నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కనీసం 15 రోజుల నుండి ఈ ఆదిలాబాద్లో సిటీ స్కాన్ పనిచేయని కారణంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో భర్తీ అయినటువంటి పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు చెల్లించి పరీక్షలు చేసుకొని సిటీ స్కాన్ రిపోర్ట్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఉన్నటువంటి బాత్రూమ్లు సరిగా లేవు. మిగతా అధికారులను అడిగితే మెయింటెనెన్స్కు డబ్బులు వస్తలేవని చెప్తారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి డబ్బు రాని కారణంగా మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల మాట విన్నా సంబంధిత అధికారులు చెప్పినటువంటి మాటలు వింటే ప్రభుత్వం ఆదిలాబాద్ మీద పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఆదిలాబాద్ ప్రజల తరపున రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ మీద ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయండి. నేను గతంలో చెప్పిన ఏ ఖాళీలు మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆ నోటిఫికేషన్లో ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేస్తలేరు. మరి ఈ రకంగా కేవలం హైదరాబాదు మట్టుకే డాక్టర్లను ఇస్తామనంటే ఈ మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏం కావాలి? రేపు వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్నది. మరి అన్ని రకాలుగా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలా. మరి ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అటు మహారాష్ట్ర నుంచి కూడా విపరీతమైనటువంటి పేషెంట్లు వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా విపరీతమైనటువంటి పేషెంట్లు వస్తూ ఉన్నారు. వెంటనే సిటీ స్కాన్ని ఏదో సంబంధిత కంపెనీ సిఎంసి ద్వారా మెయింటెనెన్స్ కొరకు వాళ్ళకి ఇచ్చినటువంటి సంబంధిత కంపెనీలు కోట్ల రూపాయలు సంవత్సరాల తరబడి మెయింటెనెన్స్కు పేరు మీద లేపుకొని తింటున్నారు. కానీ రిపేర్ వస్తే 15 రోజులు 20 రోజులు, గతంలో ఎంఆర్ఐ 2 నెలలు ఎంఆర్ఐ రిపేర్ వస్తే కూడా ఇదే పరిస్థితి వచ్చింది. వాళ్ళేమో మెయింటెనెన్స్ చేసే వాళ్ళేమో ప్రభుత్వం మాకు డబ్బు ఇస్తలేదు కాబట్టి మేము మెయింటెనెన్స్ చేయము, రిపేర్ చేయమని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి రోగులు పేషెంట్లకు మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారికి కలిసి చెప్పిన, చిన్న చిన్న రిపేర్లకు కూడా డబ్బులు లేవంటున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కింద కలర్ వేసింది తప్పితే బాత్రూములు కూడా అస్తవ్యస్తంగా అధ్వాన్నంగా తయారైనాయి. సిబ్బంది సరిపడా సిబ్బంది లేదు. రిపేర్ వస్తే పట్టించుకునేటటువంటి నాదులు లేడు. ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే హెల్త్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఆదిలాబాద్ టూర్ పెట్టుకొని హెల్త్ సెక్రటరీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు వెంటనే ఆదిలాబాద్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సరిదిద్దాలి, లోపాలన్నీ కూడా సరిదిద్దాలి, సరిదిపల సిబ్బందిని వెంటనే నియమించాలి. నేను వెంటనే రేపు హెల్త్ మినిస్టర్ గారికి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని హెల్త్ సెక్రటరీ గారిని కూడా ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో కలవబోతున్నా. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి సమస్యని పరిష్కారం కొరకు నా వంతు ప్రయత్నం చేస్తా. మిగతా డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మానవతా దృక్పథంతో ఎవరొచ్చినా కూడా కొంత ఓపికతో ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆదిలాబాద్ అంటే ఏదో ఆదిలాబాద్ అంటే ప్రజలు గారన్నట్టు, కేవలం రాష్ట్ర రాజధానిలో ప్రజలు ఉన్నట్టు, ఇక్కడ ప్రైవేట్ హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అంత శక్తి సామర్థ్యాలు ఆర్థికంగా లేవు. కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటి కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఆదిలాబాదు ఉన్నటువంటి ఏ ఉద్యోగం ఇచ్చినా ఇక్కడ నుండి బదిలీపై వేరే దగ్గరికి పంపుతున్నారు తప్పితే
అక్కడికి వెళ్ళి బదిలీ వచ్చిన వాళ్ళు ఇక్కడికి మాత్రం ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. దీనికి ప్రత్యేకమైనటువంటి జీవో ఇవ్వాలని చెప్పిన వెనకబడ్డటువంటి ఈ ప్రాంతంలో నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా. ఈ ఉన్నటువంటి జీతాలని మీరు సవరించండి, ఆ జీతాలు సరిపడకపోతే అదనంగా మీరు ప్రభుత్వం నుంచి జీతం ఇస్తారనే ప్రయత్నం చేసి ప్రకటన రావాలా. కానీ ఇక్కడి నుండి ఖాళీలు కావడం తప్పితే భర్తీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆదిలాబాద్ ఇచ్చినటువంటి పోస్టుని ఆదిలాబాద్లో ఖచ్చితంగా వాళ్ళు జైన్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.